మైక్రోసాఫ్ట్ సంస్థ ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం తాజాగా హబ్ కీబోర్డ్ అనే ఒక కొత్త కీబోర్డ్ని రిలీజ్ చేసింది. దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీన్ని డిఫాల్ట్ కీబోర్డ్గా మనం సెట్ చేసుకుంటే కనుక ఎన్నో రకాల కొత్త ఆప్షన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కీబోర్డ్ని సెట్ చేసిన తర్వాత మన క్లిప్ బోర్డ్లో నెంబర్ ఆఫ్ క్లిప్స్ ఉంటే కనుక మనకు కావాల్సిన దాన్ని పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్యాక్గ్రౌండ్లో ఏదన్నా క్లిప్పులను కాపీ చేసుకున్నప్పుడు అవంతా ఒక లిస్ట్గా కనపడుతుంటాయి. వాటిని మనం ఒకే చోట పేస్ట్ చేసుకోవచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్ అకౌంట్లో ఉండే రకరకాల ఫైల్స్ని మనం డౌన్లోడ్ చేసేసుకొని ఇక్కడ వాటి లింకుల్ని డైరెక్ట్గా అవతల వాళ్ళకి మెసేజ్ ద్వారా కంపోజ్ చేసుకోవచ్చు. అలాగే కాంటాక్ట్స్ అని చెప్పేసి ఇంకో సింబల్ ఉంది చూడండి, దీన్ని మనం ఎవరికన్నా కాంటాక్ట్ షేర్ చేయాలంటే కనుక దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ 10 టీవీ అని చెప్పేసి టైప్ చేయగానే 10 టీవీకి సంబంధించిన కాంటాక్ట్స్ లిస్ట్ వచ్చింది. సో ఏదైనా కాంటాక్ట్ని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అక్కడ ఆటోమేటిక్గా పేస్ట్ అవుతుంది. అలాగే లాస్ట్లో ట్రాన్స్లేటర్ ఆప్షన్ కూడా మనకు దొరుకుతుంది. సో ప్రపంచ భాషలన్నింటిలోకి మనకు ట్రాన్స్లేట్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ యూస్ఫుల్గా ఉంటుంది.